సినిమాల్లో చూపిస్తుంటారు. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు మోకాల్లోతు మంచులో జింకలో బండి వేసుకొని క్రిస్మస్ పండగకి గడ్డం తాత ఊరూరు తిరిగిన బహుమతులన్నీ పంచిపెడుతుంటారు. యా మాటకు ఆ మాటే, మంచులో గుర్రాల కంటే కూడా జింకలే ఎక్కువ స్పీడ్గా పరిగెడుతుంటాయి అన్నట్టు జింకలంటే గుర్తుకొచ్చింది. ఇక్కడ మంచులో పరిగెత్తేది కాదు, గాల్లో కూడా ఎగురుతుంటాయి జింకలు. చూసేయండి. ఆగో ఆగో గాలిలో ఎగురొస్తున్నాయి జింకలు. జింకలా యాడున్నాయా అబ్బా అనుకుంటారా? ఆగేంటిది గాలి మోటార్కు బస్తలు తగిలేసుకొని వస్తలేరా? గా బస్తలలోనే ఉన్నాయి జింకలు. కనిపించినాయా గాదా అన్నట్టు బరఫ్ గడ్డలల్లా తిరిగే జింకలట గివి. అయితే గాని గట్ల గాలి మోటార్కేంటికి తగిలేసుకొని వస్తారు? పుట్టుక్కున జారి పడనంటే పీడాద పానం ఇవ్వబోతుంది అనుకోకుర్రీ. దాని వెనక పెద్ద మతలబే ఉన్నది. అమెరికాలో ఉన్నది గీ అడవి. మందకు మంద జింకలు పచ్చిగా తినుకుంటూ తిరుగుతుంటాయట. వాటిని కంటికి రెప్పోలే కాపాడుడే వీళ్ళ పని అట. అందుకే జింకలకు పానం బాగాలేనప్పుడు కాలికో కంటికో దెబ్బ తాకితేనో గిట్ల బస్తలల్లా కాళ్ళు చేతులు కట్టేసి గాలి మోటార్కు తగిలేసుకొని అడవి బయటికి తీసుకొస్తారట. అప్పుడప్పుడు మంద జాడ కనిపెట్టనికే గిట్ల 2-3 జింకలకు మెడల GPS బెల్టులు కట్టి ఇడిచి పెడుతుంటారట. చెట్లు గుట్టల పోంటి తిరిగే జీవాలాయే అటు ఇటు తాండ్లా ఆడుతుంటాయి. అందుకే ఇక గిట్ల బస్తాల 4 కాళ్ళు జొర్రిచ్చి కండ్లకు గంతలు కట్టి హెలికాప్టర్ కు దాగిలేసుకొని తీసుకొస్తారట. ఏమైతే గాని జింకలను భలే మోసుకొచ్చిర్రు అనుకుంటారు ఈ వీడియో చూసిన పబ్లిక్.